హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఏపీ సచివాలయం 12,000 దరఖాస్తులు వచ్చినట్లుగా మరి బదిలీల కోసం అయితే తెలుస్తుంది. నెక్స్ట్ బదిలీలపై పెద్ద ట్విస్ట్ అంటూ మరొక అప్డేట్ ఉంది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి. వాటికి సంబంధించిన వివరాలు కూడా చూసేద్దాము. సో గైస్, రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలు, ఏపీ పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలకు కనుక మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేసామండి. ప్రజెంట్ ఆఫర్స్ ఉన్నాయి టెస్ట్ సిరీస్ పైన అండ్ ఫుల్ కోర్స్ పైన. ఒకసారి మీరు డెమో చూడండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మీకు నచ్చితే వెంటనే తీసుకొని ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో గాయస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే సచివాలయ ఉద్యోగుల బదిలీలో ట్విస్ట్. 6 కేటగిరీల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం బ్రేక్. గ్రామ వార్డు సచివాలయాల్లో 6 కేటగిరీల ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఖరీఫ్ వ్యవసాయ పనులు కొనసాగుతున్నందున గ్రేడ్ 2 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, గ్రామ పశువర్ధక అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ప్రస్తుత బదిలీల ప్రక్రియ నుంచి మినహాయించినట్లుగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రేడ్ 2 ఏఎన్ఎంలను కూడా బదిలీ నుంచి మినహాయించినట్లుగా తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయా కేటగిరీల ఉద్యోగుల బదిలీలు చేపట్టవద్దని మరి అన్ని శాఖల లేదా అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేశారు. పెన్షన్లు పూర్తయ్యే వరకు నో రిలీవ్. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే మిగిలిన కేటగిరీల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కూడా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నాటికి బదిలీల ప్రక్రియ ముగియనుంది. కానీ సెప్టెంబర్ 1 నుంచి మొదలయ్యే పెన్షన్ల పంపిణీ పూర్తయ్యే వరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు బుధవారం మరో ఉత్తర్వులు జారీ చేశారు. పెన్షన్ల పంపిణీ పూర్తయిన తర్వాత మాత్రమే ఉద్యోగులకు రిలీవింగ్ లెటర్ ఇవ్వాలని కూడా స్పష్టం చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు 12,000 దరఖాస్తులంటూ మనకు తెలుస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజు కావడంతో వెబ్సైట్లో కొద్దిసేపు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మరి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులతో పాటు ఇతర పత్రాలు అప్లోడ్ చేసేందుకు పోటీ పడ్డారు. వెబ్సైట్లో ఇబ్బందులు తలెత్తిన కొద్దిసేపటి తర్వాత అధికారులు పరిష్కరించారు. గడువు ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేశారు. వీటి పునఃపరిశీలన తర్వాత ఈ నెల 29న అంటే గురువారము అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఈ నెల 23న మార్గదర్శకాలు కూడా వెలువడడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? సో మరి ఎవరెవరికి ఎక్కడ బదిలీలు అవుతాయి అనేది ఇంకా చూడాల్సినటువంటిది అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా మరి సచివాలయ ఉద్యోగులు రాష్ట్రంలోని పెన్షన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు రిలీవింగ్ అయితే ఉండదంటూ కూడా మనమైతే అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ సరిహద్దులో పోలీస్ పోస్టులు అంటూ ఒక అప్డేట్ ఉంది. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ విభాగాల్లో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2 ప్రకటనలు విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. 2 ప్రకటనల్లోనూ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 10గా అయితే నిర్ణయించారు. ఓకేనా? మరి వీరి అర్హతలు చూసినట్లయితే 10వ తరగతితో పాటు ఏడాది వ్యవధి ఉన్న ఐటీఐ, కార్పెంటర్, ప్లంబర్, మెషిన్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. మరి ఈ యొక్క పరీక్షల ఎంపికకు ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష అయితే నిర్వహించడము జరుగుతుంది. ఇందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 10వ తారీఖు సెప్టెంబర్ 2024. recruitment.itbpolice.nic.in వెబ్సైట్లో అయితే మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. వయో పరిమితి 18 నుంచి 23 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ పోస్టుకి అయితే 18 నుంచి 25 ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ కానిస్టేబుల్ కెనర్మ్యాన్ పోస్టుకు 18 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది. సో ఇందులో అయితే నెగిటివ్ మార్కులు లేవండి. మనం అప్లై చేసి కొంచెం కష్టపడితే ఈజీగా జాబ్ సాధించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు.
ఓకేనా. మరి దీంట్లో దరఖాస్తు రుసుము 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు అది కూడా ఉండదు. ఎంపిక విధానం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారండి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్ ఈ రోజుకు సంబంధించి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి వెంటనే మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.